హలో అండి. మన స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్కి మీ అందరికీ స్వాగతం. మనం రోజూ ఇలా అంటూ ఉంటాం కదా, ట్రైన్ రాకముందే మేము స్టేషన్కి వెళ్ళాము అని. ఇక్కడ రెండు పనులు జరిగాయి. ఒకటి, మేము స్టేషన్కి వెళ్ళడం. రెండోది, ట్రైన్ రావడం. అలాగే ఆఫీస్కి వెళ్ళకముందే నేను టిఫిన్ చేశాను. ఇక్కడ కూడా అంతే, రెండు పనులు జరిగాయి. ఇలా రెండు పనుల గురించి మాట్లాడాల్సొచ్చినప్పుడు చాలామందికి కొంచెం కన్ఫ్యూషన్ వస్తుంది. దేనికి ఏ పదం వాడాలి, సెంటెన్స్ ఎలా చెప్పాలి అని. ఈరోజు ఆ కన్ఫ్యూషన్కి మనం ఫుల్ స్టాప్ పెట్టేద్దాం. మరి ఇలాంటి వాక్యాలని ఇంగ్లీష్లో సింపుల్గా తప్పులు లేకుండా ఎలా చెప్పాలి? దీనికోసం ఏదైనా ఈజీ ఫార్ములా ఉందా అని మీకు డౌట్ రావచ్చు. ఖచ్చితంగా ఉంది. ఈరోజు మన క్లాస్లో ఏమేం నేర్చుకుంటామో ఒకసారి క్విక్గా చూద్దాం. ఫస్ట్, ఈ గతంలో రెండు పనులు అనే కాన్సెప్ట్ ఏంటో చూద్దాం. తర్వాత మన సింపుల్ రూల్, అదేనండి హ్యాడ్ ప్లస్ V3 గురించి తెలుసుకుందాం. ఆ తర్వాత సెంటెన్స్లు, క్వశ్చన్లు ఎలా తయారు చేయాలో నేర్చుకుని మనం సాధారణంగా చేసే చిన్న చిన్న తప్పులని ఎలా సరిదిద్దుకోవాలో చూద్దాం. ఇక ఫైనల్గా ఒక చిన్న రీక్యాప్, మీ ప్రాక్టీస్ కోసం కూడా కొంచెం టైం ఉంటుంది. మన ఫస్ట్ టాపిక్, 2 యాక్షన్స్ ఇన్ ద పాస్ట్, అంటే గతంలో జరిగిన రెండు పనులు. చూడండి, ఈ ఒక్క పాయింట్ మీకు అర్థమైందంటే చాలు, మొత్తం టాపిక్ వచ్చేసినట్టే. అంత సింపుల్. అంటే ఏంటంటే, గతంలో రెండు పనులు జరిగాయి, కానీ ఒకేసారి కాదు, ఒకదాని తర్వాత ఒకటి జరిగాయన్నమాట. ఇప్పుడు మనం చెయ్యాల్సిన ముఖ్యమైన పనేంటో తెలుసా? ఆ రెండిట్లో ఏది ఫస్ట్ జరిగింది, ఏది సెకండ్ జరిగింది అని కనిపెట్టడం. ఉదాహరణకు, నేను స్టేషన్కి వెళ్ళాను, ఆ తర్వాత ట్రైన్ వచ్చింది. ఇందులో ఫస్ట్ ఏం జరిగింది? స్టేషన్కి వెళ్ళడం. ఈ లాజిక్ పట్టుకున్నారంటే మీకు అంతా ఈజీ అయిపోతుంది. హ్యాడ్ ప్లస్ V3. సబ్జెక్ట్ తర్వాత హ్యాడ్ పెట్టాలి, ఆ తర్వాత వర్బ్ యొక్క మూడో రూపం అంటే V3 పెట్టాలి. అయితే ఈ హ్యాడ్ ప్లస్ V3ని ఎక్కడ వాడాలి? గతంలో జరిగిన రెండు పనుల్లో మొదటగా ఫస్ట్ జరిగిన పనికి మాత్రమే వాడాలి. ఈ V3 ఏంటి అని కొందరికి డౌట్ రావచ్చు. V3 అంటే వర్బ్ యొక్క మూడో రూపం. దీన్నే పాస్ట్ పార్టిసిపుల్ అని కూడా అంటారు. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ చూడండి. ఈట్కి V3 ఏంటి? ఈటన్. గోకి V3 గాన్. డూకి డన్. కొన్ని వర్బ్స్కైతే సింపుల్గా ఈడీ వస్తుంది. ఫినిష్కి ఫినిష్డ్ లాగా. కొన్ని కొంచెం మారుతాయి, సెండ్కి సెంట్ లాగా. ఇవి మనం కొంచెం ప్రాక్టీస్ చేస్తే గుర్తుండిపోతాయి. కాని మన రూల్ ఏంటి? హ్యాడ్ వచ్చిందంటే దాని పక్కన ఖచ్చితంగా ఈ V3 ఫామ్ మాత్రమే రావాలి. రూల్ అయితే నేర్చుకున్నాం. మరి ఇప్పుడు దీన్ని వాక్యాల్లో ఎలా వాడాలో చూద్దాం. పాజిటివ్ సెంటెన్స్లు, నెగటివ్ సెంటెన్స్లు ఎలా ఫ్రేమ్ చేయాలో చూద్దాం. ఇప్పుడు కొన్ని పాజిటివ్ వాక్యాల ఎగ్జాంపుల్స్ చూద్దాం. నెమ్మదిగా గమనించండి. ఫస్ట్ది, ఐ హ్యాడ్ ఫినిష్డ్ మై వర్క్ బిఫోర్ డిన్నర్. అంటే డిన్నర్ చేయడం, పని పూర్తి చేయడం, ఈ రెండు పనులు జరిగాయి. ఫస్ట్ ఏది జరిగింది? పని పూర్తి చేయడం. అందుకే దానికి హ్యాడ్ ఫినిష్డ్ అని వాడాం. అర్థమైంది కదా? రెండోది, షీ హ్యాడ్ కంప్లీటెడ్ ద కోర్స్ బిఫోర్ ద ఎగ్జామ్. మూడోది, హీ హ్యాడ్ గాన్ హోమ్ బిఫోర్ ఇట్ రెయిన్డ్. ఇక్కడ కూడా అంతే, ఫస్ట్ అతను ఇంటికి వెళ్ళాడు, ఆ తర్వాత వర్షం పడింది, సో హ్యాడ్ గాన్. నాలుగోది, వీ హ్యాడ్ ఈటెన్ ఫుడ్ బిఫోర్ వీ లెఫ్ట్. ఐదోది, దే హ్యాడ్ రీచ్డ్ ద స్టేషన్ అర్లీ. ఆరవది, ఐ హ్యాడ్ సెంట్ ద మెసేజ్ బిఫోర్ కాలింగ్ హిమ్. చూసారా, ప్రతి వాక్యంలో ముందు జరిగిన పనికి హ్యాడ్ ప్లస్ V3 ఎలా వాడామో? పాజిటివ్ వాక్యాలు ఎలా చెప్పాలో చూశాం కదా. మరి నెగటివ్ ఎలా చెప్పాలి? అంటే చెయ్యలేదు అని ఎలా చెప్పాలి? జస్ట్ హ్యాడ్ పక్కన నాట్ అనే ఒక్క పదం పెడితే సరిపోతుంది. చూడండి, వీ హ్యాడ్ ఈటెన్ ఫుడ్ అంటే మేము తిన్నాము అని. వీ హ్యాడ్ నాట్ ఈటెన్ ఫుడ్ అంటే మేము తినలేదు అని. ఇంతే సింపుల్. ఇప్పుడు కొన్ని నెగటివ్ వాక్యాల ఉదాహరణలు చూద్దాం. హ్యాడ్ తర్వాత నాట్ వస్తుంది, అంతే తేడా. ఫస్ట్ది, ఐ హ్యాడ్ నాట్ ఫినిష్డ్ ద వర్క్ బిఫోర్ లంచ్. అంటే లంచ్ టైంకి ముందే నేను పని పూర్తి చేయలేదు అని అర్థం. రెండోది, షీ హ్యాడ్ నాట్ కంప్లీటెడ్ ద కోర్స్ బిఫోర్ ది ఎగ్జామ్. మూడోది, హీ హ్యాడ్ నాట్ గాన్ హోమ్ బిఫోర్ నైట్. నాలుగోది, వీ హ్యాడ్ నాట్ ఈటెన్ ఫుడ్ బిఫోర్ లీవింగ్. ఐదోది, దే హ్యాడ్ నాట్ రీచ్డ్ ఆన్ టైమ్. ఆరోది, ఐ హ్యాడ్ నాట్ సెంట్ ద మెసేజ్ బిఫోర్ కాలింగ్. చూసారుగా, హ్యాడ్ నాట్ ప్లస్ V3 స్ట్రక్చర్ ఎంత సింపుల్గా ఉందో. పాజిటివ్ చెప్పాం, నెగటివ్ చెప్పాం. మరిప్పుడు ప్రశ్నలు ఎలా అడగాలి? ఇది కూడా చాలా ఈజీ, కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పనే లేదు. ఒక మామూలు వాక్యాన్ని ప్రశ్నగా మార్చడం ఎంత సింపులో చూడండి.
ఇక్కడ షీ హ్యాడ్ ప్రిపేర్డ్ ఫుడ్ అని ఉంది, అంటే ఆమె వంట చేసింది అని. దీన్ని మనం ప్రశ్నగా మార్చాలంటే సింపుల్గా ఆ హ్యాడ్ని తీసి ముందు పెట్టాలి. హ్యాడ్ షీ ప్రిపేర్డ్ ఫుడ్ అయిపోయింది. చూడండి, షీ హ్యాడ్ కాస్త హ్యాడ్ షీగా మారింది. అంతే, క్వశ్చన్ రెడీ. సింపుల్ గదా? ఇప్పుడు కొన్ని ప్రశ్నల ఎగ్జాంపుల్స్ చూద్దాం. వీటికి ఆన్సర్ అవును లేదా కాదు అని వస్తుంది. మొదటిది, హ్యాడ్ యూ ఫినిష్ ద వర్క్ బిఫోర్ డిన్నర్, అంటే డిన్నర్ కన్నా ముందే నువ్వు పని పూర్తి చేశావా అని. రెండోది, హ్యాడ్ షీ కంప్లీటెడ్ ద కోర్స్ బిఫోర్ ద ఎగ్జామ్. మూడోది, హ్యాడ్ ఈ గాన్ హోమ్ బిఫోర్ ఇట్ రైన్డ్. నాలుగోది, హ్యాడ్ వి ఈటన్ ఫుడ్ బిఫోర్ లీవింగ్. ఐదోది, హ్యాడ్ దే రీచ్ ద స్టేషన్ ఎర్లీ. ఆరోది, హ్యాడ్ యూ సెండ్ ద మెసేజ్ బిఫోర్ కాలింగ్. గమనించారా, అన్ని ప్రశ్నలు హ్యాడ్తోనే మొదలయ్యాయి. ఓకే, ఇప్పుడు నెగటివ్ క్వశ్చన్స్, అంటే చెయ్యలేదా, వెళ్ళలేదా అని అడగడం. ఇది కూడా చాలా ఈజీ. సబ్జెక్ట్ తర్వాత నాట్ పెడితే సరిపోతుంది. ఫస్ట్ ఎగ్జాంపుల్, హ్యాడ్ యూ నాట్ ఫినిష్ ద వర్క్ బిఫోర్ డిన్నర్, అంటే డిన్నర్ కంటే ముందు నువ్వు పని పూర్తి చెయ్యలేదా అని అడగడమన్నమాట. అలాగే హ్యాడ్ షీ నాట్ కంప్లీటెడ్ ద కోర్స్ బిఫోర్ ది ఎగ్జామ్, హ్యాడ్ హీ నాట్ గాన్ హోమ్ బిఫోర్ నైట్, హ్యాడ్ వీ నాట్ ఈటన్ ఫుడ్ బిఫోర్ లీవింగ్, హ్యాడ్ దే నాట్ రీచ్ ద స్టేషన్ ఎర్లీ, హ్యాడ్ యూ నాట్ సెంట్ ద మెసేజ్ బిఫోర్ కాలింగ్. మనకు అవును కాదు అని కాకుండా ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ కావాలి. అప్పుడు ఏం చేస్తాం? WH క్వశ్చన్స్ వాడతాం, అంటే వాట్, వై, వేర్, హౌ లాంటివి. వీటిని మనం ఇందాక నేర్చుకున్న క్వశ్చన్కి ముందు పెడితే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, వాట్ హ్యాడ్ యూ డన్ బిఫోర్ కమింగ్ హియర్, అంటే ఇక్కడికి రాకముందు నువ్వు ఏం చేశావు అని. చూడండి, వై హ్యాడ్ యూ నాట్ ఫినిష్ ద వర్క్ ఎర్లియర్, అంటే ఎందుకు పని పూర్తి చేయలేదు అని. వేర్ హ్యాడ్ దే గాన్ బిఫోర్ ద మీటింగ్, అంటే మీటింగ్కి ముందు ఎక్కడికి వెళ్లారు అని. అలాగే వాట్ కోర్స్ హ్యాడ్ షీ కంప్లీటెడ్ బిఫోర్ ది ఎగ్జామ్, హౌ హ్యాడ్ యూ లర్న్డ్ ఇంగ్లీష్ బిఫోర్ ద జాబ్, వెన్ హ్యాడ్ దే బుక్ ద టికెట్స్. మనం ఏదైనా కొత్త విషయం నేర్చుకునేటప్పుడు తప్పులు చేయడం చాలా కామన్. దాని గురించి అస్సలు టెన్షన్ పడద్దు. తప్పులు చేస్తేనే కదా మనం నేర్చుకునేది. సో ఈ టాపిక్లో చాలామంది చేసే ఒక చిన్న మిస్టేక్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. అది తెలుసుకుంటే మనం ఆ తప్పు చేయకుండా జాగ్రత్త పడొచ్చు. ఓకే, చాలామంది చేసే కామన్ మిస్టేక్ ఇదే. హ్యాడ్ తర్వాత V2 వాడేస్తారు. అంటే గోకి V3 ఏంటి? గాన్. V2 ఏంటి? వెంట్. చాలామంది తొందరలో ఐ హ్యాడ్ గాన్ హోమ్ అనేస్తారు. ఇది రాంగ్ అండి, కరెక్ట్ కాదు. మన గోల్డెన్ రూల్ ఏంటి? హ్యాడ్ వస్తే దాని పక్కనెప్పుడు ఎల్లప్పుడూ V3 రావాలి. సో ఐ హ్యాడ్ గాన్ హోమ్ అనాలి. ఇంకో ఎగ్జాంపుల్ చూడండి, షీ హ్యాడ్ డిడ్ ద వర్క్ అని అనకూడదు. డూకి V3 డన్. సో షీ హ్యాడ్ డన్ ద వర్క్ అని అనాలి. ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి చాలు, హ్యాడ్ ప్లస్ V3 అంతే. ఇప్పటివరకు మనం చాలా విషయాలు నేర్చుకున్నాం. ఇప్పుడు వాటన్నిటినీ ఒకసారి క్విక్గా రీక్యాప్ చేద్దాం. ఆ తర్వాత మీ ప్రాక్టీస్ కోసం ఒక చిన్న పని ఉంది. ఈరోజు మనం నేర్చుకున్న మెయిన్ పాయింట్స్ ఏంటంటే, ఫస్ట్, గతంలో జరిగిన 2 పనుల్లో మొదట జరిగిన పనికి హ్యాడ్ ప్లస్ V3 వాడాలి. సెకండ్, నెగటివ్ చెప్పాలంటే సింపుల్గా హ్యాడ్ నాట్ ప్లస్ V3. థర్డ్, క్వశ్చన్ అడగాలంటే హ్యాడ్ని ముందుకు తీసుకురావాలి. హ్యాడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V3. ఇక ఫైనల్గా మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, హ్యాడ్ తర్వాత ఎప్పుడూ V3నే వాడాలి. పొరపాటున కూడా V2 వాడద్దు. ఇప్పుడు మీ టర్న్. మనం ఎంత విన్నా, ఎంత నేర్చుకున్నా ప్రాక్టీస్ చేస్తేనే మనకు గుర్తుంటుంది. అందుకే ఇక్కడ స్క్రీన్ మీదున్న ఈ సింపుల్ సెంటెన్స్ చూడండి. ఐ హ్యాడ్ డాష్ బిఫోర్ ఐ డాష్. ఈ గ్యాప్స్లో మీకు నచ్చిన వర్బ్స్ పెట్టి ప్రాక్టీస్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, ఐ హ్యాడ్ వాచ్డ్ ద మూవీ బిఫోర్ ఐ స్లెప్ట్, ఇలాగనమాట. ఇప్పుడు మీరు ట్రై చేయండి. ఈరోజు క్లాస్ మీకు బాగా అర్థమైందని, హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. ఇలాంటి సింపుల్ క్లాసెస్ ఇంకా కావాలంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఆ బెల్ ఐకాన్ కూడా నొక్కండి. మీకు ఈ టాపిక్ అర్థమైందో లేదో నాకు తెలియాలి కదా. అందుకే కింద కామెంట్స్లో మీరు నేర్చుకున్న ఒక సెంటెన్స్ రాయండి. ఇక్కడున్న ఎగ్జాంపుల్ లాగా ఐ హ్యాడ్ ఫినిష్డ్ మై వర్క్ బిఫోర్ డిన్నర్ అని రాయండి. మీ కామెంట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. తప్పకుండా ఇంగ్లీష్ మాట్లాడగలరు. థ్యాంక్ యూ.